This is Nihal. Please subscribe Chandika World. Hi, this is Nia. Please subscribe Chandika World. చూసి పట్టాలి మా ఎరవేసి గురి చూసి పట్టాలి మా పట్టాలి మా. మృగశిర అంటే జింక తల అని అర్థం. ఇదే ఈ నక్షత్రం యొక్క గుర్తు. జింకనే లేడికోన అని ముద్దుగా పిలుచుకుంటారు. రాశి చక్రంలోని నక్షత్ర వరుస క్రమంలో 5వ నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు. నక్షత్ర అధిదేవత సోమరసాన్ని అందించే సోముడు. మృగశిర నక్షత్రానికే సౌమ్య, చంద్ర, మృగ అనే ఇతర పేర్లు కూడా ఉన్నాయి. ఈ నక్షత్ర అధిదేవతగా చెప్పబడిన సోమదేవుడికి అపజయం లేదని, బుద్ధిని జాగృతం చేసే దివ్యశక్తి ఉందని శాస్త్రవచనం. దీనికి కారణం సోమరసంగా పిలువబడే అమృతం సోముని అధీనంలో ఉందని, అమృతం తాగిన వారికి మృత్యువు లేదనేది పురాణ కథనం. వేదాలు, పురాణాలు, జ్యోతిష శాస్త్రం మరియు మన అనుభవంలోకి సరిపోల్చదగిన స్థూల వాస్తవాంశాలు అన్నింటినీ సమన్వయం చేస్తే నాకు అర్థమైన విషయాలను మీకు ఇక్కడ వెల్లడి చేస్తున్నాను. సోముడు, చంద్రుడు విడివిడిగా ఉన్నారా, ఇద్దరూ ఒకటేనా అనే మీమాంస అప్రస్తుతం, అనవసరం కూడా. ఎందుకంటే సోముడిని మనం చూడలేము, చంద్రుడిని చూడగలము. జాతక చక్రంలో చంద్రుడు బలంగా ఉంటే బుద్ధిని జాగృతం చేసే దివ్యశక్తి ఉంటుందనేది వాస్తవం. బుద్ధికి బుధుడు కారకుడు కదా అని జ్యోతిష్య అభిమానులు అడుగుతారు. కానీ మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారాలకు జ్యోతిష్యంలో వేరువేరు కారక గ్రహాలు ఉన్నప్పటికీ నిజానికి సూక్ష్మరూపంలో ఉండే మన మనస్సే ఒకసారి మనస్సుగాను, మరొకసారి బుద్ధిగాను, వేరొకసారి చిత్తంగాను మరియు అహంకారంగాను బహువిధ పాత్ర పోషిస్తుందనేది వాస్తవం. అదేవిధంగా వేదకాలములో సోముడికి చెప్పబడి మనకు పారంపర్యంగా సంక్రమించిన జ్యోతిష్య విజ్ఞానం వలన మనకు తెలిసింది ఏమంటే, అమృతానికి గొప్ప శక్తి ఉందని, అది సోమరసానికి పర్యాయ పదమని, మరియు అది బుద్ధిని జాగృతం చేయగలదని. మనకు తెలిసిన విషయాలను ఈనాడు చంద్రునికి ఆపాదిస్తే సరిగ్గా సరిపోతున్నాయి. వెన్నెలను అమృతధారలు అనుకుంటే శుక్లపక్ష చంద్రుడు వెదజల్లే వెన్నెలను ఆస్వాదించి సేదదీరన మనిషి ఈ భూమి మీద ఉన్నాడా అనేది సందేహమే. అంతెందుకు, మాతృకారకుడు చంద్రుడు. అమ్మ ప్రేమ అమృతం కాదంటారా చెప్పండి. బాల్యములో అన్నం తినకుండా మారం చేసిన మనమంతా అమ్మ చంద్రుని చూపించాకే కదా 4 ముద్దలు తిన్నాము. నాటి ప్రబంధ కవుల నుండి నేటి సినీ రచయితల వరకు అందరూ చంద్రుణ్ణి ఆశ్రయించిన వారే. పుంఖానుపుంఖాలుగా చంద్రుడి మీద, వెన్నెల మీద కావ్యాలు, పాటలు రాసిన వారే. అమృతతుల్యమైన చంద్రకారకత్వ ఊహాశక్తిని ఆస్వాదించి వారంతా మరణించాక కూడా దేవతలై జనహృదయాలలో ప్రకాశిస్తూనే ఉన్నారు. అంటే చంద్రుడిలో ఏదో దివ్యశక్తి ఉందని అంగీకరించడానికి మీకేమీ అభ్యంతరం లేదుగా. మృగశిర నక్షత్ర అధిదేవత చంద్రుడు. సోమవారానికి అధిపతి చంద్రుడు అనే విషయం కూడా సోమదేవుడే చంద్రుడనటానికి ఒక దృష్టాంతం. ఇంత విశ్లేషణ ఎందుకంటే మృగశిర నక్షత్రంలో జన్మించిన జాతకులు వారి వారి వ్యక్తిగత జాతకాల కారణంగా ఏమైనా సమస్యలు ఉండనివ్వండి, సోమదేవుడు ఎలియాస్ చంద్రుడు ఈ నక్షత్రానికి అధిదేవత కావున వారంతా మళ్లీ మళ్లీ తమ అమృత సమానమైన బుద్ధి బలంతో బలోపేతమై ప్రకాశిస్తూనే ఉంటారు. మృగశిర నక్షత్రం వృషభ రాశిలో 23.20 డిగ్రీల వద్ద ప్రారంభమై మిథున రాశిలో 6.40 డిగ్రీల వరకు విస్తరించి ఉంటుంది.
అంటే మృగశిర నక్షత్రం 1-2 పాదాలు వృషభ రాశిలో మరియు 3-4 పాదాలు మిథున రాశిలో ఉంటాయి. రాశ్యాధిపతులు శుక్రబుధులు. నక్షత్రం యొక్క గుర్తు జింకతల. నక్షత్రాధిపతి కుజుడు, అధిదేవత చంద్రుడు. అందువలన ఈ నక్షత్రంలో జన్మించిన వారు ప్రధానంగా చంద్ర, కుజ, బుధ, శుక్ర గ్రహాల ప్రభావం కలిగి ఉంటారు. సర్పయోని, దేవగణం, మధ్యనాడి. నామాక్షరాలు వే, ఓ, కా, కి. అదృష్టరత్నం పగడం. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి ఎటువంటి బాలారిష్టాలు లేవని, ఇది సౌమ్య నక్షత్రం కావున దోషాలు ఉండవని, శాంతులు అవసరం లేదని గ్రంథాలలో చెప్పబడి ఉంది. ఇది కుజ నక్షత్రం అయినప్పటికీ చంద్రుడికి చాలా దగ్గర నక్షత్రంగా శాస్త్రములో ఉదహరింపబడి ఉంది. ఎందుకంటే అధిదేవతగా చెప్పబడిన చంద్రుడి అధీనంలో గల సోమరసాన్ని దేవతలకు ఇష్టమైన పానీయంగా చెబుతారు. అంతేగాక ఈ నక్షత్రానికి గుర్తు జింకతల గాక మరొక గుర్తు కూడా ఉంది. అది సోమరసంతో నింపబడిన కొండ. ఇదంతా చంద్రునికి మృగశిర నక్షత్రానికి గల అపురూప సంబంధాన్ని తెలియజేస్తుంది. చంచలత్వం, సున్నితత్వం, సౌమ్యత, ఇంద్రియలోలత, శీఘ్ర గ్రహణ శక్తి మొదలైన మృగశిర నక్షత్ర ప్రాథమిక లక్షణాలన్నీ చంద్రునికి చెందినవే. సూక్ష్మ శరీరమైన మనస్సు, స్థూల శరీరం, మరీ ముఖ్యంగా మెదడు మీద చంద్ర ప్రభావం ఉంది. చంద్రుడు స్త్రీ గ్రహం, శుక్రుడు స్త్రీ గ్రహం అయినందున ఈ నక్షత్రం కూడా అదే కోవకు చెందుతుందని, అందువల్లనే ఈ నక్షత్ర జాతకులు ఆదిశక్తి అయిన అమ్మవారిని పూజించిన ఎళ్ళ శ్రేయస్సు కలుగుతుందని పలువురు జ్యోతిష పండితులు అభిప్రాయపడుతున్నారు. అంతేగాక ఈ నక్షత్రం వెనక ఎన్నో పురాణగాథలు నిగూఢమై ఎన్నో జ్యోతిష అంశాలు బోధిస్తున్నాయి. మృగశిర నక్షత్ర జాతకులు బహుముఖ అన్వేషకులని చెప్పాలి. వారు లౌకిక మరియు ఆధ్యాత్మిక పురోగతి కొరకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. భోగలాలస, మోక్ష సాధన రెండింటికి ప్రాధాన్యతనిస్తారు. నక్షత్రాధిపతి కుజుని కారణంగా అంతరాంతరాలలో కోపావేశాలు పెళ్ళుబుకినా అవి దీర్ఘకాలం ఉండవు. ఎందుకంటే శుభగ్రహాలైన బుధ, శుక్రులు మృగశిర నక్షత్ర రాశ్యాధిపతులు కావటమే. మృగశిర 1-2 పాదాలు వృషభ రాశిలో ఉన్నందున మరియు 3-4 పాదాలు మిథున రాశిలో ఉన్నందున శుక్రబుధుల కారకత్వాలకు నక్షత్రాధీశుని కుజశక్తి తోడై ఆయా పాదాలలో జన్మించిన వారు శుక్ర, కుజ మరియు బుధ కుజ ప్రభావంచే గొప్ప కళాకారులుగా, మేధావులుగా రాణించగలరు. ఏ పాదములో జన్మించిన వారైనా జింకల చురుకుగా ఉంటారు. బుధ శుక్రుల ప్రభావంతో ఆకర్షణీయంగా ఉంటారు. కుజుని తొందరపాటుతో కూడిన ఆవేశం ఉంటుంది. విజయం, ఉత్సాహం, విజయోత్సాహం, తొందరపాటు వలన భంగపాటు, శవరమయ్యాక వివరం తెలిసినట్లు స్వీయ అనుభవ జ్ఞానంతో పరిణితి, సోమరసం తాగిన దేవతల్లా మరలా విజయాన్వేషణ కొరకు నూతనోత్సాహంతో కూడిన ప్రయత్నం. ఇవి మృగశిర నక్షత్ర జాతకుల కీలకమైన లక్షణాలు. ఈ నక్షత్రం మొదటి పాదానికి అధిపతి సూర్యుడు. రాజాంశ అంటారు. పరిపాలనా శక్తి, రాజకీయాలు, నాయకత్వం, శక్తి, యుక్తితో కూడిన స్వయం ప్రతిపత్తి మరియు స్వతంత్రత, ధర్మగుణం, దైవభక్తి కలిగి ఉంటారు. రెండవ పాదానికి అధిపతి బుధుడు. చండాంశ అంటారు. ప్రధానంగా గణితం, జ్యోతిష్యంలో ప్రావీణ్యత ఉంటుంది. యుక్తి, తెలివి, లౌక్యం, కార్యశీలత, ధనం పొదుపు చేసి అదుపు చేయగల ప్రజ్ఞాపాఠవాలు ఉంటాయి. మిత్రులు ఎక్కువ. మూడవ పాదానికి అధిపతి శుక్రుడు. అభయాంశ అంటారు. ఉదారత, సౌశీల్యం, మంచితనం, ఉపకార గుణం, స్త్రీ జనాకర్షణ, కళాతృష్ణ, కళా కౌశలం, భోగలాలస, ఆస్తులు, ఆడంబరాలు, కీర్తి, ధనము, విద్య అన్నీ ఉంటాయి. సినిమా, టీవీ, అడ్వర్టైజ్మెంటు, మోడలింగు, డబ్బింగ్ రంగాలలో రాణించగలరు. నాలుగవ పాదానికి అధిపతి కుజుడు. నీచాంశ అంటారు. మద్యపానం, పేకాట, మోహం ఇత్యాది వాటికి ప్రాముఖ్యతనిస్తారు. ధన సంపాదన వీరి ప్రధాన లక్ష్యం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రాపంచిక భోగాలను అమితంగా కోరుకుంటారు.
నిజం చెప్పాలంటే నక్షత్రాల గురించి పూర్తిగా తెలియకుండా జాతక పరిశీలన చేయటం అంటే ఆయుధం లేకుండా యుద్ధానికి వెళ్ళటంగా అభివర్ణిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏమా సుమధుర సుస్వరము, కాకలీ కలకంఠ కంఠ కుహుకార సుతిహిత దివ్య సురకామిని కామనీయక సుస్వాగతమౌనా. సొబగు 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 సొబగు. తరచి తరచి చూస్తే గాని ఏది ఎప్పుడు ఎక్కడా సవ్యంగా అర్థం కాదు. జ్యోతిష్యం లాంటి అసామాన్య శాస్త్రం సామాన్య శాస్త్రంలా ఎప్పటికీ అసలు అర్థం కాదు. అలాంటి అర్థం కాని అనేక విషయాలను అర్థమయ్యే విధంగా విశ్వకర్మను సహితం మరిపించే రీతిలో వీడియోను సాహితీ సంగీత శిల్పంలా మలచి మీ అందరికీ అందించాలని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాను. అన్నట్లు విశ్వకర్మ ఎవరో మీకు చెప్పాలి కదూ. చిత్తమును చిత్ర విచిత్రముగా మాయామోహ సమ్మోహనాలతో భ్రాంతికి గురి చేయగల శిల్పకళా ప్రవీణుడు, ద్వాదశ ఆదిత్యులలో ఒకరైన త్వష్టదేవుడు. ఈ అధిదేవుడే దేవ మానవ నాగలోకాలను సృష్టించిన రూపశిల్పి. తన యొక్క శిల్ప చాతుర్య మహిమతో అబ్బురమనిపించే అత్యంత నైపుణ్యంతో సృజనాత్మక కళా వైభవాలతో అంతుచిక్కని మాయతో స్థూల రూపంలో కనిపించే సమస్త కాల్పనిక వస్తు ప్రపంచ సృష్టికర్త విశ్వకర్మగా పిలువబడేవాడే ఈ త్వష్టసూర్యుడు. చిత్తా నక్షత్రానికి అధిదేవత విశ్వకర్మగా పిలువబడే ఈ త్వష్టదేవుడే. మెరుపు, ప్రకాశం, కాంతివంతం, అందం, ఆకర్షణ, మాయా, గారడి, సమ్మోహనం, మైమరుపు, భ్రాంతి, ఇంద్రజాలం. ఏమి చెప్పినా ఎంత చెప్పినా అంతా ఒక్కటే, ఒకే ఒక ఒంటరి నక్షత్రం గురించే. అదే చిత్తా నక్షత్రం. రాశి చక్రంలోని నక్షత్రాల వరుస క్రమంలో 14వ నక్షత్రం. ఇది కన్యా రాశిలో 23.20 డిగ్రీల వద్ద ప్రారంభమై తులారాశిలో 6.40 డిగ్రీల వరకు విస్తరించి ఉంటుంది. నక్షత్రాధిపతి కుజుడు. 1-2 పాదాలలో జన్మించిన వారిది కన్యారాశి. రాశ్యాధిపతి బుధుడు. 3-4 పాదాలలో జన్మించిన వారిది తులారాశి. రాశ్యాధిపతి శుక్రుడు. నక్షత్ర అధిదేవత విశ్వకర్మ. అందువల్లనే ఒకే నక్షత్రములో జన్మించినప్పటికీ రాశ్యాధిపతులే కాదు చంద్రలగ్నం కూడా మారుతుంది. కావున తదనుగుణంగా జాతకుల జీవితాలు కూడా భిన్నంగా ఉంటాయి. మొత్తం మీద ఈ నక్షత్రంలో జన్మించిన వారిపై కుజ, బుధ, శుక్రుల ప్రభావంతో పాటు నక్షత్ర అధిదేవత విశ్వకర్మ ప్రభావం మరింతగా ఉంటుంది. మామూలు రాయి దేవునిగా మారి పూజలు అందుకోవటం వెనక ఉన్నది విశ్వకర్మ శిల్పచాతుర్యమే. ఒక కొయ్య ముక్కను ఇంట్లోని తలుపులుగా, మంచాలుగా, సోఫాలుగా, టేబుల్స్గా మార్చగల వడ్రంగి సామర్థ్యం వెనక ఉన్నది కూడా విశ్వకర్మ కల్పనా నైపుణ్యమే. బంగారు ముద్దను స్త్రీల మనస్సును రంజింపజేసి వశపరుచుకోగల స్వర్ణాభరణాలుగా మారుస్తున్న ఇంద్రజాల మనోహర ప్రతిభా నైపుణ్యం వెనక ఉన్నది విశ్వకర్మే. అందువల్లనే చిత్తా నక్షత్ర జాతకులు సృష్టికర్తలని చెప్పాలి. అంటే శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు, మోడర్న్ టెక్నీషియన్స్, ఇంకా చిన్న చితక వస్తోత్పత్తులు చేసేవారని అర్థం. పని పూర్తయ్యేంత వరకు ఏకాగ్రతతో ఓర్పుగా ఎంత సమయమైనా వెచ్చించి పని పూర్తి చేయగల పని రాక్షసులు చిత్తా నక్షత్ర జాతకులని చెప్పాలి. సృజనాత్మకత, సమ్మోహనపరచటం, గారడీ మాటలు, ఆకర్షణ, ఇంద్రజాలం, మాయామోహాలు శుక్రుని కారకత్వాలని ఈ సందర్భంగా గుర్తుకు రావాలి. పైగా బుధుడు ద్విస్వభావం, ద్వంద్వ ప్రవృత్తి, వేగంగా అభిప్రాయాలు మార్చుకునే తత్వం, అనుకరింపబడే మనోవైఖరి, ఇవన్నీ కూడా గమనించాలి. ఇక అధిదేవుడైన విశ్వకర్మే మాయామోహాలకు బ్రాండ్ అంబాసిడర్. నక్షత్ర అధిపతి అగ్నితత్వంతో కూడిన తొందరపాటు కుజుడు. మరి చిత్తా నక్షత్ర జాతకుల అనుబంధాలు, ఆత్మీయతలు, ప్రేమలు, వ్యామోహాలు చిక్కనైనవే కాదు, చంచలమైనవని కూడా చెప్పాలి. జంట నక్షత్రాలు మరియు గుంపు నక్షత్రాలలో జన్మించిన వారికి గల
దేన్నైనా స్వీకరించి ఇమిడిపోగల లక్షణం ఒంటరి నక్షత్రమైన చిత్తలో జన్మించిన వారిలో ఉండకపోవటం మీరు గమనించవచ్చును. తరచి తరచి చూస్తే గాని అసామాన్యమైన జ్యోతిష్యాంశాలు అర్థం కావని ప్రారంభంలో నేను చెప్పిన మాటల యొక్క ఆంతర్యం ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఒంటరిగా ఉన్నావంటే ఒంటికి మంచిది కాదు, జంటగా నీ జత ఒకరుంటే అన్నిటికీ మేలన్నారు. ఒంటరిగా ఉన్నావా? చిత్తా నక్షత్రం కన్యా రాశిలో 23.20 డిగ్రీల వద్ద ప్రారంభమై తులారాశిలో 6.40 డిగ్రీల వరకు విస్తరించి ఉంటుంది. ఇది నక్షత్ర వరుస క్రమంలో 14వ నక్షత్రం. చిత్తా 1-2 పాదాలు కన్యా రాశిలో ఉన్నందున మొదటి 2 పాదాలలో జన్మించిన వారికి చంద్రలగ్నం కన్యా రాశి మరియు రాశ్యాధిపతి బుధుడు. అదేవిధంగా చివరి 2 పాదాలలో జన్మించిన వారికి చంద్రలగ్నం తులారాశి మరియు రాశ్యాధిపతి శుక్రుడు. ఇదే సూత్రం ప్రకారం చిత్తా నక్షత్రం మీద సూర్యుడు ఉండగా జన్మించిన వారికి 1-2 పాదాలైతే కన్యా రాశి సూర్యలగ్నం అవుతుంది, 3-4 పాదాలైతే తులారాశి సూర్యలగ్నం అవుతుంది. నక్షత్రాధిపతి కుజుడు, నక్షత్ర అధిదేవత విశ్వకర్మ. చిత్తా నక్షత్ర జాతకులపై కుజ బుధ శుక్ర గ్రహ ప్రభావంతో పాటు అధిదేవత విశ్వకర్మ ప్రభావం కూడా బలంగా ఉంటుందని ఈ వీడియో మొదటి భాగంలోనే చెప్పుకున్నాం. ఇది స్త్రీ నక్షత్రం, శూద్రవర్ణం, రాక్షస గణం, తామస గుణం, మధ్యనాడి. ఈ నక్షత్రంలో జన్మించిన వారి జీవితం కుజ మహర్దశతో ప్రారంభమవుతుంది. సంపూర్ణ మహర్దశాకాలం 7 సంవత్సరాలు. నక్షత్రం యొక్క గుర్తు దగదగ మెరిసే రత్నం. నక్షత్రం యొక్క నామాక్షరాలు పే, పో, రా, రి. చిత్తా నక్షత్రం 1-2 పాదాలలో జన్మించిన ఎళ్ళ తల్లిదండ్రులకు దోషమని చెప్పబడి ఉంది. 3-4 పాదాలలో జన్మించిన ఎళ్ళ దోషము లేదు. అయినప్పటికీ 2-3 పాదములలో జన్మించిన ఎళ్ళ బాలారిష్టంగా చెప్పబడినందున ఒక పర్యాయం శాంతి పూజలు జరిపించుకున్న ఎళ్ళ శుభప్రదం. నక్షత్ర యోని పులి. ఈ కారణంగా శృంగారంలో ఆసక్తి ఎక్కువని, చురుకుగా పాల్గొంటారని శాస్త్రంలో చెప్పబడి ఉంది. కానీ బుధ శుక్రుల ప్రభావం కారణంగా మరియు నక్షత్రం స్త్రీ నక్షత్రమైనందున ఈ జాతకులు మృదు స్వభావులుగా, ఆకర్షణీయంగా, అద్భుతమైన ఆహార్యంతో, తేజోవంతమైన వర్చస్సుతో, హుందాతో కూడిన వ్యక్తిత్వంతో కనిపిస్తారు, ప్రవర్తిస్తారు. కామం అనేది పూర్తిగా అంతర్గతం. వీరు ఒక చోట స్థిరంగా కూర్చోలేరు. పని రాక్షసులు, సృజనాత్మక కళాశిల్పులు. మాయకు ప్రతినిధి అయిన అధిదేవత విశ్వకర్మ ప్రభావంతో అంతరంగంలో ఎలా ఉన్నప్పటికీ లౌకిక జీవితంలో అవసరాలకు, ఆడంబరాలకు, ఐహిక సుఖాలకు ప్రాధాన్యతనిస్తారు. అయినప్పటికీ సృజనాత్మకతతో కూడిన సుఖ సౌఖ్యాలకే మొగ్గు చూపుతారు. జీవిత భాగస్వామి సమవుజ్జి కానిచో నిరాసక్తంగా ఉంటారు. కష్టపడి పనిచేస్తారు. విశ్రాంతికి ఆమడ దూరం. నిరంతరం పరిశోధనలో నిమగ్నమై ఉండి తిండి నీళ్లు కూడా మరిచిపోయి పరధ్యానంగా ఉండే ప్రొఫెసర్లు, సైంటిస్టులు, ఆర్కిటెక్టులు, ఇంటీరియర్ డిజైనర్సు ఈ కోవకు చెందిన వారే. ఎంతటి గొప్ప ప్రతిభావంతులైనా, సమర్థులైన కళాకారులైనా వీరంతా మరొకరి అవసరాల మేరకు పని చేయవలసిన పనివారుగానే భావించాలి. అందువల్లనే ఈ నక్షత్రం శూద్రవర్ణంగా చెప్పబడింది. చిత్త అగ్నితత్వం గల కుజునికి చెందిన నక్షత్రం. మెడ, నుదురు ఈ నక్షత్ర శరీర భాగాలుగా చెప్పబడ్డాయి. చిత్తా నక్షత్రంలో జన్మించిన వారిపై కుజ, బుధ, శుక్ర గ్రహాల ప్రభావం ఉన్నందున అన్ని రకాల విద్యల యందు రాణించగలరు. అదేవిధంగా కుజ, బుధ, శుక్ర సంబంధిత వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధిని సాధించగలరు. చిత్తా నక్షత్రం మొదటి పాదానికి అధిపతి సూర్యుడు. సింహ నవాంశ, నృపాంశ అంటారు. ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన ప్రవర్తన, ఉన్నతమైన హోదా ఉంటాయి. అధికారము, సంపదలు కలిగి నాయకత్వ లక్షణాలతో మంచి గుర్తింపు ఉంటుంది. రెండవ పాదానికి అధిపతి బుధుడు. కన్యా నవాంశ, షడాంశ అంటారు.
విద్య, పాండిత్య ప్రతిభ ఉంటుంది. వాక్చాతుర్యము, లౌక్యంతో కూడిన చతురత వీరి ప్రత్యేకతలు. కార్యనిర్వహణ సామర్థ్యము, అధికారులతో సన్నిహితంగా మెలుగుతూ మంచి పేరు ప్రతిష్టలు, పలుకుబడి సంపాదిస్తారు. ఆడిటర్స్గా, ఆర్కిటెక్టులుగా, పబ్లిషర్స్గా, యాడ్ ఏజెన్సీ వ్యాపారవేత్తలుగా, మీడియా ప్రతినిధులుగా, యజమానులుగా రాణించగలరు. మూడవ పాదానికి అధిపతి శుక్రుడు, తులానవాంశ, అభయాంశ అంటారు. మంచి సాంఘిక సంబంధాలు, వ్యవహారిక అనుబంధాలు, అవసరాల ఆత్మీయతలు కలిగి ఆదరణ పొందగలరు. నాలుగవ పాదానికి అధిపతి కుజుడు, వృశ్చిక నవాంశ, విక్రమాంశ అంటారు. సాహసంతో కూడిన నేర్పు, రహస్య ప్రణాళికలు, యుద్ధ తంత్రాలు రచించి అమలు చేయగల నేర్పరుడు. ఈ వీడియోను ఇంతటితో ముగిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జయ హో ఈ సృష్టిలో ఉన్న వైరుధ్యాలు అన్నీ ఇన్ని కావు. జ్యోతిష్యంలో కూడా అనేక వైరుధ్యాలున్నాయి. కుజుడు పాపగ్రహమని శాస్త్రంలో చెప్పబడినప్పటికీ కుజ నక్షత్రాలైన మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాల గురించి ఎంతో ఉన్నతంగా వివరించబడి ఉంది. మరీ ముఖ్యంగా ధనిష్ట గురించి శాస్త్రంలో సహేతుకంగా చెప్పబడిన వివరాలు పరిశీలిస్తే అదృష్టం, అసామాన్యం, అద్వితీయం అని మనమంతా ముక్త కంఠంతో అంగీకరించవలసి ఉంటుంది. సుగుణ అంటే మంచి గుణములు కలదని పేరులోనే అర్థమున్నట్లు ధనిష్ట అంటే సంపదలకు సంబంధించిన నక్షత్రమని తెలుస్తూనే ఉంది. ఈ భూమి మీద ఏ కాలంలోనైనా అత్యంత ప్రఖ్యాతి అనే పదం సంపదలకు, ఐశ్వర్యాలకు ఆపాదించి చెప్పబడి ప్రజామోదం పొంది ఉంది. అంటే ప్రతిభా పాండిత్యాలున్న పండితులు, శౌర్య పరాక్రమాలున్న వీరులు ఎవరైనా సరే సంపదలు లేకుండా రాణించలేరనేది మీరంతా అంగీకరించగలిగిన సత్యం. అందువలన ధనిష్ట అంటే సంపద, ప్రఖ్యాతి. దీని తర్వాత చెప్పుకోవలసిన అంశం నక్షత్ర అధిదేవత. 27 నక్షత్రాలకు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క అధిదేవుడు ఉన్నాడు. ధనిష్ట నక్షత్రానికి మాత్రం 8 మంది అధిదేవతలున్నారు. వీరినే అష్టవసువులు అంటారు. వసు అంటే అత్యున్నతమైన, విశిష్టమైన అనే అర్థాలున్నాయి. అంటే ఈ 8 దేవతల యొక్క ఔన్నత్యం, ఆశీర్వాదం, శక్తి ఈ నక్షత్రంలో నిక్షిప్తమై ఉన్నాయని, ధనిష్ట నక్షత్రం జన్మలగ్నమైన, చంద్రలగ్నమైన, సూర్యలగ్నమైన సదరు నక్షత్ర జాతకులందరికీ అష్టవసువుల అనుగ్రహం పుష్కలంగా ఉంటుందని నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అప లేదా ఆపుడుగా పిలువబడే జలదేవుడు ఈ అష్టవసువులలో ఒకరు. పూర్వాషాఢ నక్షత్ర అధిదేవత అప అని కొందరు పండితులు, గంగా అని మరికొందరు అభిప్రాయపడుతుంటారు. అందరి ఏకాభిప్రాయం జలదేవునుగా సుస్పష్టం. అదేనండి, మన గ్రామ దేవతలను పోలేరమ్మ, గంగానమ్మ, నూకాలమ్మ, అంకాళమ్మ ఇలా ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటాం కదా. మొత్తం మీద ఏదో ఒక అమ్మ. అదేవిధంగా జలదేవుడు. ధ్రువుడు అని అష్టవసువుల్లో మరొక దేవుడున్నాడు. ధ్రువ అనే పదములోనే చంచలత్వం లేని స్థిర నిర్ణయం, స్పష్టత ఉన్నాయి. ధరుడు అని మరొక దేవుడు. ధారుడు అనేది సర్వనామం. నిరంతర జలధారకు, జల ప్రవాహానికి సంకేతం. ప్రాణశక్తికి నీరు ఆధారమైతే ధార ఆగని నిరంతరాయానికి చిహ్నం. కుంభరాశికి చిహ్నమైన కొండ నుండి అమృతధార వంపుతున్న మనిషి స్మృతి పదంలో మెలగాలి. 4వ దేవుడు అనిలుడు, వాయు అంశగల దేవుడు.
స్వాతి నక్షత్ర అధిదేవత వాయుదేవుడనే విషయం స్మృతిపదంలో మెలగాలి. 5వ దేవుడు సోముడు. అష్టవసువులలో ఒకరైన ఈ సోమదేవుడే మృగశిర నక్షత్ర అధిదేవుడు. సోముడంటే చంద్రుడే. సోముడి వద్ద అమృతం ఉంది. ఈనాటికి వెన్నెల రూపంలో అమృతం కురిపిస్తూనే ఉన్నాడు సోముడు ఎలియాస్ చంద్రుడు. 6వ దేవుడు అనలుడు. అనల అంటే నిప్పు. అగ్నిదేవుడుగా ప్రతీతి. అగ్ని కృత్తికా నక్షత్ర అధిదేవుడుగా స్మృతి పదంలో మెలగాలి. 7వ దేవుడు ప్రత్యూషుడు. తెలతెలవారే సమయాన్ని ప్రత్యూష సమయం అంటారు. పల్లెలో తొలికోడి కూసేది ఈ సమయంలోనే. అంటే తెల్లారిందోయ్ లేవండి అని గొంతెత్తి అరిచే రూరల్ అలారం అనుకోండి. ప్రత్యూషుడు సూర్యదేవుని అంశ లేదా ప్రతినిధి. ఉషోదయ కిరణాలకు ప్రతీక. చీకటిని చీల్చుకుని సూర్యుని కంటే కాస్త ముందుగా కిరణాల రూపంలో ప్రభవించే ప్రత్యూషుడు అప్పటి వరకు ఉన్న చీకటిని చీల్చి చెండాడగల శక్తిగల దేవుడు. జగత్తులోని చీకటినే పారద్రోలగలిగిన దేవునికి జాతకులలో చీకటిని అంటే తమోగుణాన్ని చేరనిస్తాడా అనేది విస్తృత తాత్పర్యం. 8వ దేవుడు ప్రభాసుడు. అంటే దేదీప్యమానమైన కాంతినివ్వగల సూర్యదేవుడు. మొత్తం మీద వివిధ నక్షత్రాలకు సంబంధించిన అధిదేవుళ్ల అనుగ్రహ సంగ్రహం అంతా ఏకమై ధనిష్టలో ఉందని మీరంతా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీకు తెలిసిన ఒక ముఖ్య విషయాన్ని సరికొత్తగా చెబుతాను. బాగా డబ్బున్న వారిని సౌండ్ పార్టీలు అనటం వాడుకలో ఉంది. దీని వెనక ఉన్న గూఢార్థం ఏమిటంటే ధ్వనిలో సంగీతం ఉంది. సంగీతమే ఒక ధ్వని కదా. సంగీతమే ఒక సంపద. సంపదలో తీయని సంగీతం ఉంది. రెహమాన్ పాట కంటే 2 కోట్లు అనే పదం వినసొంపుగా ఉంటుంది కదా. సంపద సంగీతాలు పరస్పరాశ్రయాలు. అష్టవసువులు సంగీత సంపదలకు నిలయాలు. సంగీతం గొప్పది, సంపద గొప్పది. ఈ రెండింటినీ సమృద్ధిగా ప్రసాదించగల అష్టవసువుల అనుగ్రహ శక్తి ఉన్న ధనిష్ట ఇంకా గొప్పది. ఈ నక్షత్ర గుర్తు డమరకం. కొంతమంది తబలా అని మరికొందరు మృదంగమని అంటారు గాని ఏకాభిప్రాయం ధ్వని ఇవ్వగల ఒక వాయిద్యం. నక్షత్రాధిపతి కుజుడు శక్తికి మూలకారకుడు. మకర కుంభరాశులకు అధిపతి అయిన శని సంయమనానికి సంస్కరణ దృక్పథానికి ప్రతీక. నక్షత్ర గుర్తు డమరకం వినసొంపైన దివ్య సంగీత ధ్వనికి కారకం. సాక్షాత్తు పరమశివునికి ఇష్టమైన వాయిద్యం. నక్షత్ర అధిదేవతలు ఒకరు కాదు, మొత్తం 8 మంది. ప్రకృతిలోని ఓంకారనాదాన్ని పుణికిపుచ్చుకుని సర్వ సంపదలు సిద్ధింపజేయగల అష్టవసువులు. వెరసి ధనిష్ట నక్షత్రం అదృష్టం, అసామాన్యం, అద్వితీయం. నక్షత్ర వరుస క్రమంలో ధనిష్ట 23వ నక్షత్రం. ఇది మకర రాశిలో 23.20 డిగ్రీల వద్ద ప్రారంభమై కుంభరాశిలో 6.40 డిగ్రీల వరకు విస్తరించి ఉంటుంది. అంటే ధనిష్ట 1-2 పాదాలు మకర రాశిలో మరియు 3-4 పాదాలు కుంభరాశిలో ఉంటాయి. మకర కుంభరాశులు రెండింటికి రాశ్యాధిపతి శని. నక్షత్రాధిపతి కుజుడు. నక్షత్ర గుర్తు డమరకం. అధిదేవతలు అష్టవసువులు. నామాక్షరాలు గా, గీ, గు, గే. జన్మ నక్షత్రం ధనిష్ట అయినచో జాతకుల జీవితం కుజదశతో ప్రారంభమవును. మహర్దశ పూర్తి కాలం 7 సంవత్సరాలు. నక్షత్ర యోని సింహం. నక్షత్ర నాడి మధ్యనాడి. నక్షత్ర గణం రాక్షస గణం. నక్షత్ర జాతి స్త్రీ జాతి. నక్షత్ర వృక్షం జమ్మి చెట్టు. మకర కుంభరాశుల యొక్క మిత్రగ్రహాలు బుధ శుక్రులు. శత్రుగ్రహాలు రవిచంద్ర కుజులు. నక్షత్ర లోహము రాగి. నక్షత్ర కులం మకరం వైశ్య, కుంభం శూద్ర. ఈ నక్షత్రంలో జన్మించిన వారు ధన సంపాదన విషయంలో నేర్పు కలిగి ఉంటారు. ధన సంపదల మీద ఆసక్తి కలిగి కూడబెట్టే స్వభావం కలిగి ఉంటారు. మంచి దేహ సౌందర్యంతో ఆకర్షణీయంగా కనిపిస్తారు. విశిష్టమైన మరియు అత్యంత వేగవంతమైన తెలివి కలిగి ఉంటారు. ఆశలు, ఆడంబరాలు, గొప్పలు చెప్పుకోవటం అన్నీ ఎక్కువే. సుఖాభిలాషులు. విలాసవంతమైన జీవితం మీద మక్కువ మరియు సోమరులు. అహంకారం జాస్తి.
స్వేచ్ఛాభిలాషులు, ధైర్య సాహసాల కంటే ఆవేశం పాలెక్కువ, ఎవరిని లెక్క చేయని స్వభావం, పనులు యందు నేర్పు నైపుణ్యం కలిగి ఉంటారు, ప్రయాణాలంటే ఇష్టం, సంపదలు పేరు ప్రతిష్టలు సంగీత సాహిత్యాల యందు అభిరుచి ఉంటుంది, గాయని గాయకులుగా రచయితలుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా చిత్రకారులుగా వ్యాపారులుగా అన్ని రంగాలలోనూ రాణించగలరు, ధర్మం వేదాంతం భక్తి జ్ఞానం మొదలైన విషయాల పట్ల ఆసక్తి ఉంటుంది. ధనిష్ట మొదటి పాదం సింహనవాంశ, సూర్యుడు అధిపతి, రాజాంశ అంటారు. సింహనవాంశ కావున రాజ సమానులుగా ఉంటారు, టీవీ దర్పం ఒలకబోస్తారు, ఆత్మాభిమానం ఎక్కువ. నక్షత్రాధిపతి కుజుడు నవాంశాధిపతి సూర్యుడు రెండు అగ్నితత్వ గ్రహాలు కావున తొందరపాటు కోపం అసహనం పాలెక్కువ. ధనిష్ట రెండవ పాదం మకర రాశి, కన్యానవాంశ, బుధుడు అధిపతి, సౌమ్యాంశ అంటారు. విద్యావంతులు, ముందు జాగ్రత్త సర్దుబాటు ఎక్కువ. వృత్తి వ్యాపారాలలో కలుపుగోలుతనంతో వ్యవహరించి విజయం సాధిస్తారు. క్రీడాకారులు, సంగీతకారులు, మీడియాకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలుంటాయి. ధనిష్ట మూడవ పాదం కుంభరాశి, తులానవాంశ, శుక్రుడు అధిపతి, అభయాంశ అంటారు. భోగలాలసులు, ధర్మం గురించి కార్యనిర్వహణ సామర్థ్యం గురించి విశేషమైన సమర్థత కలిగి ఉంటారు. ఎవరితోనైనా సంబంధ బాంధవ్యాలు కొనసాగించగలరు. నేర్పు ఓర్పు కలిగిన సాధు స్వభావం, ఆశావాదం ఎక్కువ. ఆటలు పాటలంటే ఇష్టం, బాగా సంపాదిస్తారు. వైవాహిక జీవితం శుభప్రదంగా ఉంటుంది. లలిత కళలు జ్యోతిష్యం లాంటి వాటిలో ప్రవేశం ఉంటుంది, ఇష్టపడతారు. ధనిష్ట నాలుగవ పాదం కుంభరాశి, వృశ్చిక నవాంశ, కుజుడు అధిపతి, క్రూరాంశ అంటారు. అధిక కోపం అసహనం పగ సాధింపు చర్యలకు పాల్పడతారు. ఈ పాదంలో జన్మించిన వారు కలహ స్వభావం కలిగి ఉంటారు. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఘన 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 ఘన